తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నేత రఘువీర్ యాదవ్ ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్ల నిబంధనను తుంగలో తొక్కుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నారాయణపేట జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యూనియన్ల పేరిట నిలువు దోపిడీ జరుగుతోందని రఘువీర్ యాదవ్ విమర్శించారు. వైద్యం న్యాయం పార్లమెంట్లో చెప్పారు ప్రజలందరికీ. రేవంత్ ప్రభుత్వం కూడా దాన్ని తుంగన తొక్కేసింది. దాదాపు 2010 నుండి ఈ 16 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వాల బలహీనత వల్ల. మరి ఉద్దేశం ఏమిటంటే ప్రైవేట్ నాట్ ఓన్లీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలు కాదు, స్థానిక గవర్నమెంట్ ఎలిమెంటరీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీఐ స్కూల్స్, ఎంపీఐ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు కూడా 25% తమ సంఖ్యలో, ఆయా పాఠశాలలో ఉన్న సంఖ్యలో 100 మంది ఉంటే 25 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఉచితంగా కల్పించాలి. ఆ కల్పించాలంటే వారికి కంపెన్సేట్ చేయాలి ప్రభుత్వం.